మళ్ళీ ఇంకా మేమైతే ఇంకా 10 కేజీలు మామిడికాయ పచ్చడి పెట్టామండి. ఆవకాయ పచ్చడి అయితే ఇంకా ఇది ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది రాజు పెట్టి మనం? ఇవాళకి 3 రోజులు. 3 రోజులు అయితే చూడండి ఎంత బాగా మగ్గిందో. నూనె ఊరేసింది. అవును చూడండి, పచ్చడి మాత్రం చూస్తుంటే నూరిపోతుంది అనమాట. మీకు ఆవకాయ పచ్చడి కావాలన్నా చికెన్ పచ్చడి కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేయండి. ఇంకా ఇది 3వ రోజు కదా, ఇప్పటికి పచ్చడి బాగా ఊరి ఇంకా బాగా చూడడానికి అయితే ఇంకా నూరిపోతుంది అనమాట. ఇంకా ఈ పచ్చడి అనేది మళ్ళీ తిరిగేసుకుంటా ఉండాలి. రాజకుమారి రోజుకి వచ్చేసి 2-3 సార్లు తిరిగేస్తా ఉంది. ఇంకా ఈ పచ్చడి మాత్రం ఇంకా చాలా బాగా కుదిరిందండి. ఇంకా చూడండి, నేనే పెట్టింది. గ్రేవీ మాత్రం సూపర్ గా ఉంది. ఒక ముక్క వేసుకున్నా కూడా ఇంకా అన్నంలో మొత్తం సరిపోయి మన కూర కూడా అడగమాట. అంత బాగుంది. ముక్క కూడా బాగా ఊరింది రాజీ. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. ఇంకా ఇక్కడ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దాన్ని వాట్సాప్ చేసి మీరు ఇంకా డోర్ డెలివరీ చేసుకోవచ్చు డిటీసీ ద్వారా. సరే అండి, 3 రోజులకైతే ఇంకా ఆయిల్ అనేది బాగా ముక్కలు పట్టేసి తేలాడితే పైకి అనేది కలరింగ్ కూడా మనకి చూడడానికి చాలా బాగుంది. ముక్క సైజు కూడా చాలా పెద్దదండి. ఇంక చాలా బాగుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరే చాలా బాగున్నాం. ఇంకా రాజకుమార్ ఈ రోజు వచ్చేసి ఇంకా పునుగులు గారెలు, తర్వాత వచ్చి పానీపూరి కట్లెట్ ఎర్రదీయబోతుందన్నమాట. ఇంకా ముందుగా అయితే రాజకుమారి ఇంకా కనివిని ఎరగని రీతిగా ఈ రోజు ఫస్ట్ టైం అయితే ఇంకా పునుగులు ఒక పానీపూరి సైజులా సూపర్గా వచ్చినాయి అండి, రౌండ్ గా. ఇంకా రాజు సంతోషానికి హద్దులు వేరు. చూడండి ఎంత నవ్వుతో చేస్తుందో అనుకుంటా. బాగా వచ్చాయి, ఆ సంతోషం వేరప్ప. తర్వాత వచ్చేసి ఇంకా రాజకుమారి కోసం ఈ రోజు చికెన్ కర్రీ చేశానండి. రాజకుమారి ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పనులు ఈ పనులు చేసి టైట్ అయిపోతుందని చెప్పేసి రాజకుమారి నిద్రపోతుంటే నా భార్యను లేపడం దేనికని చెప్పేసి నేనే ఇంకా చికెన్ కర్రీ నా చేతులతో ఇంకా గ్రేవీగా చేసి ఇంకా భోజనం అయితే చేసేసాము. ఇంకా మీకు తర్వాత చూపిస్తాను కర్రీ వచ్చేసి ఎలాగుందని చెప్పేసి. ఇదిగోండి, ఇంకా పునుగులు మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా దాంట్లో వేసేసింది క్యాన్లో. ఇంకా ఇలా చేసేసుకోవడం. తర్వాత వచ్చేసి రాజకుమారి అది గారెలోకి పిండి కలిపేసుకొని పునుగులు అయిపోయిన తర్వాత గారెలు చేసుకోవాలి. ఓకే, త్వరగానే. తర్వాత వచ్చేసి ఇంకా మనకు పానీపూరిలో కావాల్సిన మొత్తం అయితే బంగాళదుంపలు ఇంకా కట్ చేసుకొని పొయ్యిన పెడతాను నేను. తర్వాత కట్లెట్కి ఉపయోగపడుతుంది, అంతే కదా. తర్వాత పానీపూరి వాటర్ కూడా తయారు చేస్తాను. సరే సరే. కొత్తిమీర పుదీనా కట్ చేసి ఉంచాను కానీ అదే వాటర్ చేసి బాగా వస్తున్నాయి రాజు పునుగులు. సరే, నేను పోయి ఇంకా పానీపూరి ప్రాసెస్లో ఉంటాను. సరే బాబా. పునుగులు గారెలకు సంబంధించిన నాది. పునుగులు గారెలు ఏమో నువ్వు చెయ్యి, పానీపూరి కట్లెట్. సరే, ఇవన్నీ తీసుకుని వెళ్తే నేను ఇంట్లో పనులు కంటలేదు వేసుకుంటాను. సరే రాజీ, నీ పని ఏ పని చెప్పు. పునుగులు గారెలు చేయడం నా పని. నేనేమో పానీపూరి కట్లెట్ అలానే ఇంకా పానీపూరి వాటర్ అవన్నీ చేసుకొని. సరే సరే మేడం, నువ్వేది చెబితే అది. నందంటే నంది, పందంటే పంది. అండి, ఇంకా రాజకుమారి చెప్పినట్టుగా త్వరగా చేసేద్దాం పడదండి. నేనైతే ఇంకా బంగాళదుంపలు కట్ చేసుకున్నాను. బంగాళదుంప కట్ చేసుకొని ఇంకా బాణీ పెట్టేసి ఇంకా 2 గ్లాసులు నీళ్ళు పోసాను. నీళ్ళు పోసిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాము. ఓకేనండి, మనం కొంచెం అయితే పసుపు వేసుకోవాలి కలరింగ్ కోసం అని చెప్పేసి. పసుపు వేసుకొని మొత్తం అటు ఇటు తిప్పేసుకొని తర్వాత వచ్చేసి మనం బంగాళదుంపలు వేసేసుకుందాము. ఓకే, సరేనండి. ఇంకా బంగాళదుంపలు శుభ్రంగా ఉడుగుతూ ఉంటాయి. ఒక పావు గంట కానీ ఒక అరగంట కానీ ఉంచాలి. మూత పెట్టేసుకుందాం. దీని మీద మూత పెట్టేసుకొని నేను చెప్పడం మర్చిపోయానండి, రాజకుమారి కోసం నేను స్పెషల్గా ఇంకా కర్రీ చేశాను. చికెన్ కర్రీ చాలా గ్రేవీతో చాలా బాగా కుదిరింది. ఆ వీడియో చేసి మన సెకండ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా కర్రీ ఎలాగుందో ఇంతవరకు మీకు చూపించలేదు కదా. ఇంకా పనుల పని ఇంకా రాజకుమారి నేను భోజనం చేస్తాను కదా, ఆ కర్రీ చూపిస్తాను. చూడండి ఎలా చేశాను రాజకుమారి కోసం. అదిగోండి, ఇంకా రాజకుమారి కోసం స్పెషల్గా నేనే ఇంకా కర్రీ నా చేతుల ద్వారా చేశాను అన్నమాట. కర్రీ మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకా నీరు అనేది కొంచెం దిగి తిన్నా సూపర్గా ఉంటుంది. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మన సెకండ్ ఛానల్ చేశాను. ఇంకెందుకు చేశానంటే రాజకుమారి ఇంకా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పనులు ఈ పనులు చేసి రాజకుమారి సాలిపోయిందని చెప్పేసి ఇంకా రాజకుమారి లేపకుండా నేనే చేశాను అన్నమాట కర్రీ. ఇది రెడీ అవుతుంది, తర్వాత భోజనం చేయాలి. రాజీ, కర్రీ ఎట్ట ఉంది? చాలా బాగుందా? ఓకేనండి, రాజకుమారి కోసం ఇంకా చికెన్ కర్రీ అలానే ఇంకా వేడి అన్నం అయితే ఇంకా రెడీ చేసుకున్నాము. ఇద్దరం కలిసి
ఇంకా భోజనం చేసేసి ఇంక షాప్ కాడికి వెళ్ళాలి. ఇంకా రాజకుమార్ వచ్చేసి ఇంకా పునుగులు తర్వాత వచ్చేసి గారెలు రెడీ చేసింది. నేనేమో పానీపూరి ఇంకా ఈ సంబంధించి రెడీ చేసుకొని త్వరగా షాప్ కాడికి వెళ్ళిపోదాం. సరేనా? పిల్లలు మాయ తీసుకెళ్ళాడు. మనం ఇంట్లో మొత్తం సర్దేసుకొని వెళ్తున్నాం మరి షాప్ కాడికి. సరే మరి జాగ్రత్తగా వెళ్ళు. సాహస్ హాయ్. సరేనండి, సాహస్ అయితే ఇంక ఇప్పుడే మాయూరు ఇంటికాడి నుంచి అయితే వచ్చాడు. ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా బావ అయితే కట్లెట్ అయినా పానీ అయితే ఇక్కడ నుంచి వెళ్ళాడు. రాజీని వస్తూ తీసుకొని రా అని చెప్పి. సరేనండి, సాహస్ చూడండి డ్యాన్స్ ఎలాగేస్తున్నాడు. సాహస్ డ్యాన్స్ వేస్తాడండి. ఏనా డెంగేరే 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 మ్యూజిక్ అండి, చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు సాహస్ అయితే. ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసుకోవడం అయితే అయిపోయిందండి. ఇంక త్వరగా అయితే ఇంకా కట్లెట్ మొత్తం అయితే తీసుకొని అయితే వెళ్దామండి. ఇంకా నా కోసం అయితే లక్ష్మి అక్క అయితే ఎంతో ప్రేమగా అయితే శారీ అయితే పంపించిందండి. ఇంకా శారీ పంపించి గత 2 వారాలు అవుతుందండి. అక్కకి అసలు సారీ చెప్పాలి. అసలుకి శారీ పంపించిందే కానీ ఇంతవరకు అసలుకి వీడియో తీసి పంపించడానికి అసలుకి మాకు వీలు కుదరలేదండి. ఇంకా ఎందుకంటే నాకు వేడి చేసేది ఇక్కడ గుళ్ళలు వేసి నాకు కొంచెం మొహమాటంగా అంటే కొంచెం అలా ఫీలింగ్గా వీడియో తీయడానికి ఇంకా అలా వీలు కుదరక బావా ఇంకా ఇలా మా ఇద్దరికి అసలు కుదరక వీడియో అయితే తీయలేకపోయామండి. ఇంకా శారీ అయితే ఎంతో ప్రేమగా పంపించిందండి లక్ష్మి అయితే. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అదే కాకుండా సుహాస్ని ప్రిన్సెస్కి గౌన్ కూడా పంపించిందండి. ఇంకా ఇలా చూపించడం కాదండి, ఇంకా బాగా నేను అసలు ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు తీయలేకపోయాము. శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, కలర్ఫుల్గా ఉంది. ఇంకా జాకెట్ ఏమో ఇది వచ్చింది రెడ్ కలర్ అయితే. ఇంకా ప్రిన్సెస్ గౌన్ కూడా చాలా బాగుంది. ఇంకా అదే కాకుండా ఈరోజు ఫోన్ చేసి అమ్మ రాజీ ఇంకా సాహస్ అంటే ఏ చెప్పు సాహస్ కూడా పంపించాలని చెప్పేసి సాహస్ సైజ్ అడిగిందన్నమాట. ఇంకా త్వరగా షాప్ దగ్గరికి వెళ్ళి బావా నేనైతే నా శారీ అలానే ప్రిన్సెస్ డ్రెస్ అయితే చూపిస్తానండి, చూసేయండి. త్వరగా అయితే షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకేనండి, షాప్ కాడికి అయితే వచ్చేసాం. టైం వచ్చేసి 5:30 మధ్యలో అవుతుంది. రాజకుమారి ఇంకా మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఝాన్సీ అక్కలానే. ఇంకా మన రోజున ఏ ఊరు రాజీ? అక్కయ్య పేరు వచ్చేసి లక్ష్మి అక్క. ఊరు మాత్రం హైదరాబాద్ అనుకుంటా, తెలీదు ఊరు. సర్లే అండి, ఇంకా లక్ష్మి అక్క అయితే ఇంకా మొన్న కనీసం 3 వారాలు అవుతుంది రాజకుమారికి శారీ పంపించి. మేమేమో ఈ పికిల్స్ పనిలో పడిపోయి హోటల్ పని పడిపోయి షాప్ అని అదని చెప్పేసి ఇంకా వీడియోస్ తీయలేకపోయాము. ఇంకా ఈరోజు అయితే ఇంకా లక్ష్మి అక్క రాజకుమారికి అలానే పిల్లలకి ఏమేమి పంపించిందో చూపిద్దాం. సరేనా? చూపిస్తా. సాహస్ బాబు చక్కగా డ్యాన్స్ చేశాడు, వాడి కోసం లైక్ కొట్టండి. ఇంకా కూరగాయలు ఇవన్నీ సర్దేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా రాజీ బుడ్డ మీద కూర్చోబెట్టు. ఓయ్ శారీ కింద పడుద్దిమా. అమ్మాయిగా డ్రెస్ రాజీ గౌను అది ఆట ఆడుకోండి. సరే ఇది చూపి ముందు. ఓకేనండి, ఆకాశ రంగు నీల రంగు సూపర్ ఉంది. ఇదంతా నైట్ అయితే మెరుస్తా బాగుండిద్ది, చాలా బాగుంది ఇది. తర్వాత వచ్చేసి ఇది ప్రిన్సీ గౌను. ఇది వచ్చేసి నా శారీ అండి. ఇంక వచ్చి కూడా 3 వారాల మధ్యలో అవుతుంది. 3 వారాల పైన తీయడానికి వీలు కుదరలేదు. శారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది. శారీ బాగుంది రాజు, రోజువారి శారీ నైస్ గా సింపుల్ గా చూడడం చాలా బాగుంది. జాయిట్ ఏదండి చూపి, జాయిట్ కూడా ఒకసారి మొత్తం శారీ చూపించు. అదే జాయిట్ చాలా బాగుంది కదా. మా అమ్మాయి అడుగుతుంది ఎవరిదని చెప్పు. హైదరాబాద్ నుంచి పంపించారు రాజీకి. బాగుంది. ఇంకా సాస్ బాబుది రేపు ఎల్లుండి వచ్చింది కదా. సాస్ గాడికి రేపు ఎల్లుండి వస్తాయి బట్టలు మళ్ళీ.
సరే ఓకేనండి. ఇంకా మా తరపున మా ఛానల్ తరపున లక్ష్మక్క అయితే థ్యాంక్ యూ సో మచ్. సుహాసిని లక్ష్మి ఆంటీ థ్యాంక్స్ అండి. వెరీ గుడ్. ఓకేనండి, షాప్ అయితే ఓపెన్ చేసాము. ఇంకా అవన్నీ సర్దుకోవాలి. తర్వాత చేసి పానీపూరి సంబంధించినవి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు వినుకొని వెళ్ళాలండి. వినుకొని దేనికంటే ఇంకా డిటీసీ వాళ్ళని ఇంకా మన పికిల్స్ కొన్ని ఆగిపోయినాయండి. రెండు మూడు రోజులు పెట్టి ఆ పికిల్స్ ఇంకా రేపైనా డెలివరీ చేస్తారు లేదని చెప్పేసి ఈరోజు వెనుకొని పోయి డిటీసీ వాళ్ళని కనుక్కొని వస్తూ ప్యాకింగ్ కవర్లు ఉంటాయి కదా పచ్చడి, ఈ పచ్చడి కవర్లో తర్వాత వచ్చేసి నిమ్మకాయలు, తర్వాత ఇంకేంటి రాజు వెనుకలో తేవాల్సిన కూరగాయలు. సువాసనికేమో పోగులంతా బాగానే ఉంది. సాయంత్రం వచ్చేసరికి తల వెచ్చకుందండి. అంతలో వేడిగండి ఎండలకంటావా అంతేననుకుంటా. లేకపోతే ఇప్పటికీ 2 రోజులు అని జ్వరం వచ్చి ఇంకా లైట్ తగ్గినట్టే ఉంది కానీ పిల్లలతో అశ్రద్ధకు ఉండకూడదు. ఇంకా ఈరోజు తగ్గకపోతే మాత్రం రేపు వినకుండా తీసుకెళ్ళి చూపించుకొని రావాలి. ఓకేనండి, ఇంకా లక్ష్మక్క పంపించిన శారీ ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? నాకు వేడి ఎల్ల పొంగితే పౌడర్ పూసుకున్న పుండ్లు పడిపోయినాయి. పౌడర్ పూసుకున్నా స్టిక్కర్ పూసుకున్నా అలాగా ఏదో రంగు పూసుకున్నా అలాగుంటే దాగాంచి. ఓకేనండి, ఇంకా ఈ రోజు వీడియో ఇదే. మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికి. బాయ్ చెప్పు సుహాసిని, బాయ్ చెప్పు. ఏం రక్కడం ఏం పని, చిన్న గోర్లు ఉండేయండి. ఇంకా చాలా ఏళ్ళకి ఇంకా ఎవరి మీద కోపం వచ్చినా ఎవరి మీద తన్నాలన్నా కూడా ట్రక్కి పెట్టింది మాట. సుహాసిని బో డేంజర్ గర్ల్ అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తారు. ఓకేనండి, చూడండి అసలుకి ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. అసలు మ్యాంగో పీకులు ఈ పీకులు ఆ పీకులు అనకుండా అసలుకి మామిడికాయ పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది. చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి. అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు అంత భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అనమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి. ఇంకా మ్యాంగో పికిల్ని మాత్రం ఇలా 2-3 సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా ఇల్లు మొత్తం మొక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా. ఓకేనండి, ఉదయం ఒకసారి కలదిప్పింది, ఇది రెండోసారి. మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది. ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక ముక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, ఇంకా చెబుతుంటేనే నూరూరిపోతుంది కదా, అదే ఇంకా తింటుంటే ఇంకా ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా ఈ పికిల్ మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి, అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి. సరేనా? ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిడిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి. ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటిసి ద్వారా. ఓకేనా? ఇంకా మ్యాంగో పికిల్ ఎవరికి కావాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి. రాజకుమారి నాన్ వెజ్ ఏమేమి చేస్తావు? చికెన్, మటన్, ఫిష్. చికెన్, మటన్ ఇంకా అలానే ఫిష్ అండి. ఇంకా అలానే ప్రాన్స్ కూడా. ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా, కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే, ప్రాన్స్ కూడా రొయ్యలను కూడా. ఓకేనా? ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్టనే పెట్టాం కానీ నూనె వేడి అవుతూ ఉండేది, అక్కడికి వెళ్దాం పదండి. సూపర్ ఉంది రాజు. పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి. అవును, ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశా. థ్యాంక్ యూ. ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అయిద్దండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను. టేస్ట్ చూసుకోవాలి.